ఉంటుంది, ఉంచుకోవాలి కూడా మనం. సరే, అమెరికా ఇజ్రాయెల్కి గుణపాఠం, మోదీకి విమర్శలు. మోదీకి కూడా పాపం అదే కదా, అల్లు నెంబడి గిల్లుడనే ట్రంప్తో ఉన్న సంబంధం దానివల్ల. ట్రంప్ విషయం మనం ముందు నుంచి మాట్లాడుతున్నాము. నిన్న కూడా చెప్పాను. అంటే చాలామంది నా మీద కోపం వస్తుంది. మేము చెప్పిందని చెప్పామంటే 3వ ప్రపంచ యుద్ధం దాకా మాట్లాడారా, హెడ్డింగులు పెట్టారా, టప్పని ఆగిపోయింది అంటున్నారు ఇప్పుడు. సరే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అణ్వస్త్రాలు, భయంకరమైన శక్తి సామర్థ్యాల్లో ఎవరు తెగేదాకా లాగగలిగినంత పరిస్థితి ఉండదు. ట్రంప్ అనేక ఎత్తుగడలు చేసి ఇప్పుడు ఆయన భారతదేశం పాకిస్తాన్ దగ్గర ఎలాంటి విన్యాసాలు చేశాడో ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే చేస్తున్నాడు ఆయన. నాకు ఇరాన్ ఫోన్ చేసింది, ఇజ్రాయెల్ ఫోన్ చేసింది, ఇద్దరు ఎలా అయినా మీరు చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపాలని చెప్పారు, నేను ఓకే చెప్పాను, అసలు ఎవడు మేము చేయలేదని చెప్తున్నారు అక్కడ. అంటే ఎంత హాస్యాస్పదము, అదే సమయంలో నిరంకుశత్వము అంతర్జాతీయ వ్యవస్థలో దాపురించాయి. అంటే ఇది కూడా ఒక హెచ్చరికే. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడానికి ముందు బంగ్లాదేశ్లో వంగపిత అని భావించబడే ముజిబుర్ రెహమాన్ హత్య జరిగింది. ఒక ఉద్రిక్తత వచ్చింది, తర్వాత యుద్ధం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇన్ని ఉద్రిక్తతలు, ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ బాగాలేదు, ఇప్పుడు కూడా పాకిస్తాన్ బాగాలేదు, వీళ్ళందరికీ అమెరికా మద్దతు లభిస్తుంది, అక్కడ మధ్యప్రాచ్యం. ఇలా చూస్తూ పోతే కనుక అంతర్జాతీయ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్ అనేది అంత తేలిగ్గా లొంగే దేశం కాదు. వాళ్ళు ఏ సమయంలో అయితే హార్మోజ్ అది అక్కడ ఖతార్లో, తర్వాత ఇరాక్ని ఇదివరకు ఆక్రమించారు, సద్దాం హుసేన్ ఉరి తీశారు, గొప్పగా అనుకున్నారు. ఇప్పుడు ఇరాక్లో ఉన్న మీ స్థావరం మీద ఇరాన్ వచ్చి దాడి చేయగలిగింది. అంటే ఏం చెప్తుంది? ప్రపంచాన్ని చాపచుట్టినట్టుగా హిరణ్యాక్షుడు నేనేదో ప్రపంచాన్ని శాసిస్తాను, అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయని, ట్రంప్ అంటే జరగవు అనేది ఒకటి తేలిపోయింది. ఎప్పుడైతే అమెరికా మీద దాడి జరిగిందో వెంటనే ఇజ్రాయెల్ను కూడా దారికి తెచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఇరాన్ దిక్కుతోచని పరిస్థితుల్లో యుద్ధం ఆపిందని. కానీ వాస్తవం అది కాదు. ఇరాన్ నేరుగా దాడులు చేసిన తర్వాత వీళ్ళు ఇట్లాగే చేస్తే, ఆత్మాహుతి దళాలు అవి వస్తే ఏమైపోతుందో అన్న భయంతో ఏ సమయంలో అయితే ఖతార్లో తమ మీద దాడి జరిగిందో వెంటనే ట్రంప్ గారు నాకు ఫోన్ వచ్చింది, అదేదో సినిమాలో రావు గోపాల్లో హలో అని మాట్లాడుతుంటాడు, వెంటనే ఎవరితోనో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఇరాన్ స్పష్టం చేసింది మోదీ చేసినట్టుగా. ఏమని అంటే, మేమే ఎవరిని అడగలేదు, ట్రంప్ చెప్పాడు కాబట్టి మేము ఇప్పటికిప్పుడేం సీజ్ ఫైర్ చేయము అని. ఆ తర్వాత దాడులు కూడా చేశారు. వాళ్ళు దాడులు చేస్తే ఇజ్రాయెల్ వార్తా సంస్థ ఏం చెప్తుందంటే, దీస్ ఆర్ ది లాస్ట్ స్ట్రైక్స్ అని చెప్తుంది, ఇవి చివరివి, ఇంకా వాళ్ళు కాసేపట్లో ఆపబోతూ దాడి చేశారు అని. నిజంగా దాడి చేశాక ఒక 2 గంటలకు ఏమో వాళ్ళు వేర్ ఫర్ ది ప్రస్తుతానికి మేము కాల్పులు విరమిస్తున్నామని చెప్పారు. దీన్ని బట్టి 2-3 మళ్ళీ ట్రంప్ అవే నాటకాలు. ఈ సమయంలో మోదీ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, మోదీ కనుక భారతదేశం తరఫున గట్టిగా నిలబడి ఇరాన్ మీద దాడి ఇవన్నీ మంచివి కాదు అని గట్టిగా ఒక వైఖరి తీసుకొని ఉంటే, ఉదాహరణకు చైనా, రష్యా, ఇంకా కొన్ని దేశాలు కూడా అమెరికా పెత్తనం, ఇజ్రాయెల్ పెత్తనం మంచిది కాదన్నారు. వాళ్ళు తటస్థం అన్నప్పటికీ వాళ్ళ మొగ్గు ఇటే ఉంది. కానీ భారతదేశం అబ్సల్యూట్ న్యూట్రాలిటీ ఇద్దరి మధ్యలో. అంటే ఇరాన్ మనకు చమురిచ్చిన, హార్మోజ్ జలసంధి గుండా మన 30% సరుకులు వస్తున్నా, ఇజ్రాయెల్ దెబ్బ వల్ల మనం ఇరాన్కు పూర్తిగా అటువైపు మద్దతు, కనీసం ప్రశాంతత కోసం అది కూడా చేయలేకపోయాం. సో భారతదేశానికి అదొక, కొంతమంది అడిగారు అదే, ఉక్రెయిన్ రష్యా మధ్యలో మోదీ తటస్థం కదా, ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు అలా ఉండలేదు అంటే, అది ఎవరో పోటాడుకుంటున్నారు, భారతదేశానికి ఏం సంబంధం లేదు అక్కడ, అది సుదూరంగా. కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు పాకిస్తాన్ ఇండియా ఘర్షణ లాగే ట్రంప్ ఇంకో గుణపాఠం చెప్పాడు. ఒక బాధ్యతారహితమైన వ్యక్తి చేతిలో భయానకమైన ఆయుధ సంపద, ప్రపంచ ఆధిపత్యం పోగుబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండకపోతే మన స్వతంత్రతను, మన దేశం యొక్క ప్రతిపత్తిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోకపోతే ఆయన ఎప్పుడెక్కడ ఎవరికి కమిట్ అవుతాడో, అన్నీ నేను చూసుకుంటాను, అన్నీ నేను చెప్పానంటాడో తెలియని ఒక పరిస్థితి. కాబట్టి మోదీ తిరస్కరించాక కూడా అలాగే జరుగుతుంది. అది ఇక్కడ చాలా. శశి థరూర్ ఉన్నాడు కదా మోదీ భక్త, ఆయన కాంగ్రెస్లో మోదీ భక్త. ఆయన నిన్న హిందూలో వ్యాసం రాశాడు, దాంట్లో మోదీని విపరీతంగా పొగిడాడు.
ఒకవైపున బీజేపీలోనే కొంత డ్యామేజ్ లిమిటేషన్ వాళ్ళు చేసుకుంటుంటే శశి థరూర్ మటుకు రాజును పెంచిన రాజభక్తుల్లాగా మోదీ భలే చేశాడని ఆయన పొగుడుతున్నాడు. సో కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ కొంత కోపం వచ్చింది. నేను మన దగ్గర కూడా ఎవరో కామెంట్ చేస్తే నేను చూశాను. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు వామపక్షాలు ఎలాగో చేసాయి అనుకోండి, ఒక విమర్శ చేసింది. మనం ఇరాన్కు మద్దతుగా ఉండుంటే మనకు ఎప్పుడో అనేక సార్లు మనకు వాళ్ళు మద్దతుగా ఉన్నారు, మనం మద్దతుగా ఉంటాము, మన విశ్వసనీయత స్నేహశీలత చెదరవు అనే దాన్ని మనం మెసేజ్ కన్వే చేయలేకపోయాము, ఒక అవకాశం చేజారిపోయింది అని అలా అన్నందుకు మళ్ళీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అలా ఉంది, వీళ్ళకి భారతీయత లేదు. ఈ పద్ధతిలో కావాల్సింది ఏంటంటే భారతదేశం శాంతి కాముక దేశంగా, ఒక అంతర్జాతీయ ప్రతిష్ట కలిగిన దేశంగా నిలబడాల్సిన అవసరాన్ని ఈ పరిణామము ఇంతకుముందు జరిగిన పాక్ ప్రహసనం కూడా స్పష్టం చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రవి.